నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రపంచ తలసీమియా దినోత్సవ వేడుకలను జరిపారు. మానవతా సేవల సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, రక్తదాతలు, సేవా కార్యకర్తలు మరియు రెడ్ క్రాస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రెడ్ క్రాస్లో నిర్వహిస్తున్న వివిధ రకాల ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. విపత్తుల సమయంలో, ప్రమాదాల సమయంలో, ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ యాలమూరి రంగయ్య నాయుడు, రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ చమర్తి జనార్దన్ రాజు, కోశాధికారి సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హెన్రీ డునాంట్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా తలసేమియా దినోత్సవం కూడా ఈరోజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవతా దృక్పథాన్ని మనం ఇంకా నెలకొల్పుకునే దానికి దాన్ని ఇంకా కంటిన్యూ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలిసిందే, మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఎంతోమంది ఆ యుద్ధంలో క్షతగాత్రులు అవ్వటం, అదేవిధంగా మనకి ఏదైనా ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల సమయంలో కూడా ఎంతోమంది మనకి కొన్ని ఇబ్బందులకు గురవుతం జరుగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఆ రోజున ఒక ఆలోచన చేసి మంచి దృక్పథంతో, మానవ దృక్పథంతో ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహనీయుడు వారికి కావాల్సినటువంటి సహాయం ఏదైతే బ్లడ్ రూపంలో కానివ్వండి, ఇతర ఆర్థికంగా ఏదైనా సరే వారికి సహాయ సహకారం అందించడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి హెన్రీ గారు ఆ రోజు మనకి ఒక రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు కూడా మనకి ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. దానివల్ల ఎంతోమంది ప్రజలు కానీ ఎవరైనా కానీ మనకి ఆపద సమయంలో రక్తం కానివ్వండి, ప్లాస్మా కానివ్వండి, ఇతరత్ర ఏదైతే మనకి ఆర్థికంగా కానివ్వండి ఈ యొక్క మానవతా దృక్పథం చేసే సహాయం ఏదైతే ఉందో వాటికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా మనకి ఇంకా మన ముంతరాలు కూడా తీసుకెళ్ళాలి. వారి యొక్క భావాలను కానీ వారి యొక్క మానవ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మంచి గుణం ఏదైతే ఉందో దాన్ని ముందు మనం భవితరాలకు తీసుకెళ్లాల్సిందిగా మనం కోరుతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో కూడా చూస్తే ఇప్పుడు నేను చూసాను ఆల్రెడీ మన ఇక్కడ ఈ భవనంలో ఎంతో ఎక్విప్మెంట్ కొన్ని లక్షల రూపాయలు విలువ చేసినటువంటి, అదేవిధంగా కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భవనం కట్టేసి ఇక్కడ ఎంతోమందికి పేదవాడికి రక్తం ఇవ్వడంతో పాటు వారి ప్రాణాలు కూడా కాపాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ డాక్టర్లు కానివ్వండి, ఈ సర్వీస్లో ఈ సొసైటీ చేసేటువంటి ఇతర పెద్దలు కానివ్వండి, మనకి ఎంతోమంది ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు చాలా మానవ దృక్పథంతో. కాబట్టి వారిని అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ వారి ప్రాణాలు కూడా కాపాడుకుంటూ మనం చేస్తున్నటువంటి సహాయం మంచిది. కాబట్టి మనం ఇంకా అభినందించాల్సిందని నేను కోరుకున్నాను. ఇంకా ముందు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ని బలోపేతం చేసి ఎంతోమంది దీనికి ఇప్పటికీ దాతలు కొంతమంది వాళ్ళు డొనేషన్లు ఇస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా ఇచ్చేసి ఈ యొక్క సొసైటీకి ఏదైతే ఉందో మన రెడ్ క్రాస్ సొసైటీకి ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్ కానివ్వండి, ఈ యొక్క అకామిడేషన్ సంబంధించి కానివ్వండి, ఈ తలసేమియా సంబంధించినటువంటి వచ్చినటువంటి విద్యార్థులకు కానివ్వండి, వారికి కూడా ఎంతో ఖర్చులు ఉంటాయి. కాబట్టి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకున్న దాతలను కూడా ఇంకా అదేవిధంగా 3650 రూపీస్ వారికి ఎవ్రీ మంత్ అవుతుంది ఒక విద్యార్థిని కానివ్వండి, ఇక్కడ వచ్చేటువంటి తలసేమియా బాధతో వ్యాధి వచ్చేటువంటి పిల్లలకి. దానికి కూడా మనకు డొనేషన్ రూపంలో కాకుండా వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని అయ్యే ఖర్చు కూడా బంద్ చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా అనౌన్స్ చేశారు. మన రంగయ్య నాయుడు గారు కూడా జీవితాంతం ఒక అబ్బాయికి నేను 3650 రూపీస్ ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. ఎవ్రీ మంత్ కూడా లైఫ్ లాంగ్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకా కూడా దాతలు ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారాగా ఈ యొక్క నెల్లూరు ప్రజలకే కాకుండా ఇంకెంతోమందికి రక్తంతో పాటుగా కూడా ప్లాస్మా కానీ ఇవన్నీ కూడా ఏవైతే అవసరం లేవు ఆపద సమయంలో కానీ యాక్సిడెంట్ తప్ప కానీ ఏదో మనకి వరద చెంపు కానీ ఇలాంటి సందర్భాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా విరివిగా మనకి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా గవర్నమెంట్ సంస్థల ద్వారా కూడా మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక డేట్ ఇచ్చేసి ఆ రోజున ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని కూడా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంకా రెడ్ క్రాస్కి ఏదైనా అవకాశం ఉన్నా కూడా మనకి మేము హెల్ప్ చేస్తానికి కూడా ముందుకుండా ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మంచి కార్యక్రమానికి మీరు తోడ్పడాలని చెప్పేసి మొత్తం చెప్పేసి కోరుకుంటూ ఏదైనా మీరు ఇచ్చేటువంటి ఏదైతే మీరు డొనేషన్ ఇస్తారనుకుంటున్నారో అది కానివ్వండి, అయితే స్టూడెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అడాప్షన్ తీసుకొని వారికి కూడా సహాయం చెప్పని చెప్పి నేను అందరూ కూడా కోరుకుంటాను. కాబట్టి
ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ సొసైటీలో డాక్టర్స్ కానివ్వండి, మన సంస్థ యొక్క సభ్యులు కానివ్వండి, మెంబర్స్ కానీ అందరూ కూడా ఎంతో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వారికి మద్దతుగా మనం కూడా నిలబడితే ఇంకా మంచి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మద్దతు తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమం గురించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.